Hi guys, welcome back to another video of price action series part 4. సో ఆల్రెడీ నిన్న వీడియో రావాల్సింది, నేను గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేశాను, బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో దానివల్ల వీడియో నేను రాలేదు. దానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. బట్ ఈ రోజు అయితే వాయిస్ రికార్డ్ అవుద్ది అనుకుంటున్నాను, మరి నాకు కూడా తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. ఈసారి అవ్వకపోతే మరి ఈ రోజు ఎలాగైనా చేస్తాను, అప్డేట్ అయ్యేలా చూస్తాను. సో ప్రైస్ యాక్షన్ సిరీస్ పార్ట్ 4 చెప్పాను ఆల్రెడీ. క్యాండిల్ బిహేవియర్ జోన్స్ దగ్గర ఎలా ఉంటుందని చెప్పి ఈ రోజు క్లాస్ అయితే తీసుకుంటానని చెప్పి క్లాస్ అయితే కాదు, ఒక వీడియో క్రియేట్ చేసి పెడదామని చెప్పి అనుకున్నాను. సో దిస్ ఈస్ ద వీడియో. క్యాండిల్ బిహేవియర్స్ ఎట్ జోన్ అంటే ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ జోన్ కి రెస్పెక్ట్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా అని చెప్పి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తో అండ్ ఒక బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ రిప్లై ఇస్తాను, డెఫినెట్ గా ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను, డౌట్ క్లారిఫై చేస్తూ ఉంటాను. అండ్ దట్స్ ఇట్. నా పేజ్ రివ్యూ కూడా అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, నా పర్సనల్ అకౌంట్ కూడా చేసిన ఫాలోవర్స్ లో ఉంటది. నేను ఫాలో అవుతూ ఉంటాను నా పర్సనల్ అకౌంట్. సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐఎమ్, యూ కెన్ సీ. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఎట్ ది సపోర్ట్. ఓకే, ఫస్ట్ చూసుకుందాం. సపోర్ట్ రేషన్స్ అంటే మీకు అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ చెప్పాను. చూడకపోతే పార్ట్ 1, 2, 3 డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ సపోర్ట్ దగ్గర క్యాండిల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనం గీద్దాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే కదా, ఇక్కడ సపోర్ట్ ఏంటంటే చూడగానే చెప్పవచ్చు, దిస్ ఈస్ ద సపోర్ట్, దిస్ ఈస్ ద సపోర్ట్. ఓకే ఓకే, నిన్న రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి తీయడం అది అవ్వలేదు, బట్ ఇయర్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తుంది. మనం ఓవరాల్ గా చూసినప్పుడు అయితే అనుకుంటాం, ఓకే ఓవరాల్ గా ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ జోన్ ఉంది, ట్యాప్ చేసింది, పైకి వెళ్ళింది, స్వీప్ చేసింది, మీదకి వెళ్ళింది, బుల్లిష్ మోడ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే ఇక్కడ ఇలాగుంది కదా, ఇలాగున్నప్పుడు ప్రైస్ ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో ప్రైస్ ఇక్కడికి వచ్చింది, కానీ ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పి మీరు ఎలాగనుకుంటారు? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ హియర్, రైట్? ఎలాగనుకుంటారు? సో దేర్ ఈస్ ఎ వే. సో ఇక్కడ ఉంది. సో మీరైతే మార్కెట్ మీదకి వెళ్తుంది అనుకుంటున్నారు. ఓకే, బుల్లిష్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ కదా ఇక్కడ నుంచి ఈ జోన్ బ్రేక్ చేసి మీదకి వెళ్తుందని చెప్పి. సో అక్కడ మీరు ఎలాగనుకుంటారు? సో ఇక్కడ క్యాండిల్ బిహేవియర్ ఎలాగుంటుంది? ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ గైస్, వెరీ వెరీ సింపుల్. ఏం లేదు, పెద్ద బ్రహ్మ విద్య కాదు, పెద్ద జస్ట్ వెయిట్ చేయాలి అంతే, క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేయాలి అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా, ఇది జోన్ అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ జోన్ అనుకున్నాం కదా. ఇక్కడ క్యాండిల్ అనేది ఇఫ్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పెద్ద పెద్ద క్యాండిల్ విక్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. దీని కింద చూస్తాం, ఎవ్రీ సపోర్ట్ జోన్ దగ్గర విక్స్ తో క్లోజ్ అయ్యి బులిష్ మౌంట్ ఇస్తూ ఉంటాయి కొన్ని జోన్స్. సో ఈ విక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ ఒక బ్రేక్ చేసి పడింది అనుకోండి, బిగ్ బేరిష్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ అనేది బ్రేక్ కిందకు ఈ విక్స్ అనేది కవర్ చేస్తూ ఒక బిగ్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ దిస్ జోన్ ఇస్ నాట్ మోర్ బి రెస్పెక్టెడ్, దిస్ జోన్ విల్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ రెసిస్టెన్స్ అని. సో దాని తర్వాత నుంచి మీరు ఏం చేస్తారు? అప్పటి నుంచి ఈ జోన్ నుంచి మళ్ళీ పై ఒకవేళ ప్రైస్ బౌన్స్ బ్యాక్ అయితే అక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ వస్తుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న జోన్స్ ని, క్యాండిల్ యొక్క రిజెక్షన్స్ ని మొత్తం ఒక క్యాండిల్ తో క్లోజ్ చేసింది కాబట్టి దిస్ జోన్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్టింగ్ ఏ సపోర్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇఫ్ ప్రైస్ ఒక రెస్పెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఒక పెద్ద విక్ తో క్లోజ్ అవుతుంది, పెద్ద విక్ తో బాడీ క్లోజ్ అవుతుంది, బాడీ అప్సైడ్ మూమెంటం తో క్లోజ్ అవుతుంది, గ్రీన్ కలర్ క్యాండిల్. అప్పుడు అనుకోవచ్చు, ఇఫ్ విక్ తో ఆ జోన్ ని టచ్ చేస్తూ విక్ తో క్లోజ్ అయింది అనుకోండి, విక్ తో క్లోజ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ బులిష్ మొమెంటం. ఇఫ్ ఆ రిజెక్షన్ మొత్తాన్ని కవర్ చేస్తూ పెద్ద రెడిష్ క్యాండిల్ వచ్చిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ బేరిష్ మొమెంటం. దిస్ ఈస్ how we see zones, how we validate the zones, if it is uh, respecting the zones or not. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా. సింపుల్, ఇక్కడ ఉంది, ఏం లేదు. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇది 4 hours క్యాండిల్ టైం ఫ్రేమ్. ఓకే, అర్థం చేసుకోండి చూపించడానికి. ఒక జోన్ దొరికింది కాబట్టి
ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ జోన్. ఓకే, ఈ జోన్ చూడండి, ఈ జోన్ కి టచ్ చేస్తూ బులిష్ మొమెంటం పెద్దది, అప్సైడ్ మొమెంటం వచ్చింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ బేరిష్ మొమెంటం, సారీ బులిష్ మొమెంటం టు ద అప్ సైడ్. ఎందుకంటే ఆ జోన్ ని రెస్పెక్ట్. ఓకే, 1 అవర్ కదా, 5 minutes అర్థం చేసుకోవడానికి బాగుంటది. ఓకే, దేర్ ఇస్ సపోర్ట్ జోన్ హియర్. లెట్స్ టేక్ ఇట్ యాజ్ సపోర్ట్ జోన్. ఓకే, ఈ జోన్ కి రెస్పెక్ట్ చేస్తూ బులిష్ మొమెంటం పైకి ఈ ఇస్తూ పైకి బులిష్ మొమెంటం క్లోజ్ అయింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ది నెక్స్ట్ యాక్షన్ విల్ బి ఇన్ ద బేరిష్, సారీ బులిష్. అంటే అప్ సైడ్ మళ్ళీ మార్కెట్ వెళ్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఆల్వేస్ చూస్ ఫర్ 1:2, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇఫ్ దానికన్నా మీరు ఎక్కువగా చూసారంటే మీకు దానికన్నా ఎక్కువగా అనాలిసిస్ చేసుకోవాలని అర్థం, అంతే. సో ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి అది మిటిగేట్ చేస్తే ఎలా ఉంటుంది, మిటిగేట్ చేస్తూ, సో అంతే, రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది. See here, there is a support zone here. There is a support zone here. There is a wicks here. There is strongest downside wick అంటే ఇది. డౌన్సైడ్ విక్ ఇది. ఏంది ఇక్కడ చూడండి, ఈ విక్ కవర్ చేస్తే పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా ఇక్కడ ఈ ఏరియాలో, ఇక్కడ ఇది. అండ్ అక్కడ నుంచి చూడండి కొంతవరకు మొమెంటం అయితే అక్కడ నుంచి ప్రైస్ మరి కన్సోలిడేట్ అవుతూ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది జోన్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఆ రిజెక్షన్ తర్వాత ఇక్కడ ఈ విక్ క్లోజ్ అయితే ఒక బాడీ క్లోజ్ అయింది కాబట్టి, అండ్ ఆఫ్టర్ దట్ జోన్ ఈస్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్. అంతేగాని ఏవి ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఏమి అది దాని మటుగా చెప్పుకెళ్ళదు. సో ఆల్వేస్ మార్కెట్ ఫాలోస్ ఏ సిస్టమ్, ట్రైజెక్షన్ పరంగా కానీ ఎస్ఎంసీ పరంగా కానీ ఆల్వేస్ ట్రైస్ టు ఫాలో సమ్ సిస్టమ్. ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే జస్ట్ వెయిట్ చేయాలి. మనం అనుకుంటాం ఓకే సపోర్ట్ ఉంది కదా, ప్రైస్ ఆల్రెడీ ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడ సెల్ వేసేసి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ బై చేస్తే అలా కాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రైస్ టు టెల్ సంథింగ్ టు అస్. ఏదో ఖచ్చితంగా ఏదో ఒక చెప్తూ వస్తుంది ప్రైస్ అనేది. సో అలా మనం వెయిట్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటుంది. సో అది సపోర్ట్ కోసం, రెసిస్టెన్స్ కోసం కూడా అంతే సేమ్. మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రెసిస్టెన్స్, ట్రై టు రెడ్ కలర్ రెసిస్టెన్స్, ఓకే ఎక్కడ ఉంది మార్కెట్. ఓకే, మీరు ఆల్రెడీ అయిపోయింది చూస్తున్నారు కాబట్టి ఓకే మీకు పర్లేదు. ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రిజెక్ట్ అవుతుంది మీరు చెప్పేసారు. కానీ ఆల్వేస్ మీకు ఒక సెల్ మొమెంటం కావాలి. ప్రైస్ ఏమో ఇక్కడ ఉంది, ఓకే ప్రైస్ కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ నెవర్ నో కదా, ప్రైస్ మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టే వెళ్తుంది అని చెప్పి మనకే తెలియదు. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్రాబిలిటీ. ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తా లేదని చెప్పి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్రాబిలిటీ. సో ప్రైస్ ఎక్కడి నుంచి మీదకి వెళ్ళొచ్చు, లేదా బ్రేక్ చేసి రెస్పెక్ట్ చేసి కిందకి వెళ్ళొచ్చు, లేదా బ్రేక్ చేసుకుని మీదకి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇస్ ఎ ప్రాబిలిటీ అనమాట. సో ఇప్పుడు సేమ్ అంతే. ఈ రిజెక్షన్ మొత్తాన్ని పెద్ద విక్స్ అని ఇక్కడ ఉంటాయి కదా, రిజెక్షన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తూ పెద్ద బులిష్ క్యాండిల్ గ్రీన్ కలర్ గా ఎండ్ అయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ బులిష్ మొమెంటం ఫ్రమ్ దట్ సైడ్. ఇఫ్ ఈ జోన్ రెస్పెక్ట్ చేస్తూ ఒక విక్ తో మళ్ళీ సేమ్ విక్ తో డౌన్ సైడ్ మొమెంటం తో ఎండ్ అయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ డైరెక్షన్ మూవ్. వీ కెన్ సే దట్ ద మార్కెట్ ఈస్ రెస్పెక్టింగ్ దట్ జోన్ అనమాట. అంతే. దీని కూడా ఎగ్జాంపుల్ సేమ్. మీకు సపోర్ట్ ఎలాగా బిహేవ్ చేస్తున్నది మీకు ఏమంటారు అర్థమైతే యూ కెన్ అనాలిసిస్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ఫైట్ ఫర్ యువర్స్. ఓకే, ఏమైనా తీసుకోవచ్చు. 5 minutes, నేను 5 minutes లో చూపిస్తున్నానంటే సారీ 5 minutes లో చూపిస్తున్నానంటే ఎక్కువ జోన్స్ కనబడతాయి, అంతేగాని ఎక్కడ అనాలిసిస్ చేయండి అని చెప్పట్లేదు. హియర్ ఇక్కడ ఉన్న ప్రతి విక్స్ కి స్ట్రాంగెస్ట్ విక్ అయితే అప్పటి వరకు ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఇది. ఓకే, ప్రతి మార్కెట్ స్ట్రక్చర్ అనేది ప్రతిసారి ఆ జోన్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అవుతూనే ఉంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ కూడా రెస్పెక్ట్ చేస్తూ మ్యాథికల్ ఫ్లక్చువేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం సీట్ చేసిన తర్వాత బేరిష్ మోడ్ వచ్చిన తర్వాత ఇది బ్రేక్ చేసిన తర్వాత కొంచెం బేరిష్ మోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు ఫ్లక్చువేట్ అవుతూ మళ్ళీ ఇక్కడ రియాక్షన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. సేమ్ మనం ఎక్కడైతే స్ట్రాంగెస్ట్ విక్ అనుకున్నామో ఆ విక్ ని బ్రేక్ చేసింది ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర నుంచి బుల్లిష్ మోమెంటం చాలా దారుణంగా వచ్చింది. మళ్ళీ
ఈ జోన్ ప్రెసెంట్ అయితే మనం ఒక సపోర్ట్ జోన్ లో కన్సిడర్ చేయొచ్చు. ఎంతవరకు? ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు. సో ఈ జోన్ మళ్ళీ బ్రేక్ అయింది. అండ్ చూడండి ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ లాగా మళ్ళీ ఆ జోన్ అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఆ జోన్ అయితే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్. సో మనం వ్యూ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చిందంటే we have to wait for the candle to close below the zone. If where you are expecting a bullish momentum, you have to wait for the candle to close with a big bullish candle which is covering all these, అంటే all these fluctuations అన్నమాట. ఓకే, ఎలాగంటే సో ఓకే, ఇది ఇలా మొత్తం ఒక పెద్ద క్యాండిల్ ఈ రిజెక్షన్ మొత్తాన్ని బ్రేక్ చేస్తూ కవర్ చేస్తూ ఒక బిగ్ బులిష్ క్యాండిల్ వచ్చిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బులిష్ మూమెంట్ ఫ్రమ్ దేర్. ఇఫ్ ఇలా రియాక్షన్ తో మంచి జోన్ రెస్పెక్ట్ చేసినట్టు క్లోజ్ అయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ డైరెక్షన్ మూవ్. అంతే. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ వెయిట్ చేయడం మాత్రమే. వెయిట్ చేయడమే కష్టం ఇక్కడ, ఇంకేటి కాదు. ప్రైస్ యాక్షన్ ట్రేడ్ రావాలంటే అంతకు మించి అంత అసలు చూడగానే చెప్పియచ్చు. ఓకే, దిస్ ఈజ్ సపోర్ట్, దిస్ ఈజ్ జోన్, ఈ జోన్ దగ్గర మిటిగేట్ అయింది, ఈ జోన్ రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, వీ కెన్ ట్రేడ్ అకౌంట్ టు దిస్, అకౌంట్ టు దట్ అని చెప్పి మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. కాంప్లికేట్ అయితే అస్సలు చేసుకోకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. నాకు తెలిసినంత వరకు అంటే మార్కెట్ లో ఉన్న కాన్సెప్ట్స్ కన్నా ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ అండర్ రేటెడ్. అందరూ అనుకుంటున్నారు ఇది కష్టం, అవుట్డేటెడ్ అయిపోయింది, ఆ పని చేయట్లేదు అని చెప్పి. నో, చూసే విధానం మారింది అంతే. బయట అందరూ కొత్త కొత్త కోర్స్ వచ్చిన తర్వాత అది బాగుంది అని చెప్పి వెళ్తున్నారు అంతే తప్ప దీని ప్రభావం ఇప్పటివరకు పోలేదు. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ సిన్స్ 3 years అండ్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నా స్ట్రాటజీని అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నాను, కానీ ఏది ఇప్పుడు దాకా మార్చుకోలేదు. ప్రైస్ యాక్షన్ కానీ ఉన్నాను. సో నేను కూడా అంతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ వెరీ బిగినర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అప్ విత్ ఎనీ కాన్సెప్ట్స్ ఇన్ ద మార్కెట్, ట్రై వన్స్ అగైన్, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం తప్పలేదు, బట్ మీ ఫోర్స్ చేయట్లేదు. ఇఫ్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ సమ్ అదర్స్ కాన్సెప్ట్స్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ మీకు ఒక బిగినర్ అయ్యుండి ఏం చేయాలో తెలియకపోతే నాకు అంటే ఎస్ఎంసీ అంటే అంటే బిగినర్స్ అంటే ఏం చేస్తారంటే ఒకసారి ఒకసారి ఎస్ఎంసీ అంటారు, కొంతమంది ఎస్డిసి అంటారు, కొంతమంది ఐసిటి అంటారు. ఐసిటికి ఎస్ఎంసీ పెద్దక్క అంటే ఈ రెండు ఒకటే, ఎవరికి తెలియదు. ఇంకా ఎస్ఎంసీ వేరు, ఐసిటి వేరు అనుకుంటున్నారు. ఇలాగ ఈ కాన్సెప్ట్స్ అన్ని తిప్పుకొట్టి లాస్ట్ ఏం చేయాలో తెలియక ప్రైస్ యాక్షన్కి వస్తారు అనమాట. సో అలా కాకుండా అలాగే ఎవరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ రండి. ఇఫ్ ఇది కాంప్లికేటెడ్ అనిపిస్తే ఇది చాలా చాలా ఈజీ. ఇది ప్రైస్ యాక్షన్ అయితే చాలా చాలా ఈజీ. ఇదే కాంప్లికేటెడ్ కనిపిస్తే మేబీ అప్పుడు మీరు వెళ్ళొచ్చేమో, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఈజీ. దాని తర్వాత ఎస్ఎంసీ, ఎస్డి, ఐసిటి ఇవన్నీ వస్తాయి. బట్ ప్రైస్ యాక్షన్ మీకు కష్టంగా ఉందంటే నేనేం చేయలేను మరి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.